అండి. ఈ వీడియోలో నా ఫస్ట్ డిఎంఎల్ చూడబోతున్నారు. డిఎంఎల్ అంటే డే ఇన్ మై లైఫ్ మాట. ఈ డిఎంఎల్ వ్లాగ్లో ఐర్లాండ్లో కిడ్స్ బర్త్డే పార్టీస్ విత్ ఇన్ బడ్జెట్లో ఎలా సెలబ్రేట్ చేస్తారో చూపించబోతున్నాను. సో మార్నింగే మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ప్రజు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ జరుగుతున్న మిలానోకి వచ్చాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పిజ్జా ఓన్గా బేక్ చేసి బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో మన ఇండియాలో లాగా కళ్యాణ మండపాలు, బర్త్డే పార్టీ వెన్యూస్ అవి ఇక్కడ ఉండవు. సో ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ బర్త్డే పార్టీస్ అయితే ఇక్కడ జరుగుతాయి. సో ఈ బర్త్డే పార్టీ ఎలా జరుగుతుందో లోపలికి వెళ్దాం ఫ్రెండ్. మిలానో అంటే ఇదో రెస్టారెంట్ మాట. రెస్టారెంట్లో పిజ్జా థీమ్ బర్త్డే పార్టీ కాబట్టి కేక్ కూడా పిజ్జాతో డిజైన్ చేయించారు. చాలా బాగుంది కదా. విత్ ఇన్ బడ్జెట్లో ఎలా సెలబ్రేట్ చేస్తారో ఇక్కడైతే చెప్పబోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలందరూ కూర్చొని పిజ్జా తింటున్నారు. రజు హ్యాట్ పెట్టుకో. ఐర్లాండ్లో కిడ్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇక్కడ బర్త్డే విత్ ఇన్ బడ్జెట్ అంటే ఏంటంటే, ఆ కేక్ మీద చూసారు కదా 4 క్యాప్స్ ఉన్నాయి, ఏసీఎంఆర్ అని చెప్పి. సో 4 కిడ్స్కి కలిపి ఒకసారి బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. సో దట్ ఏంటంటే మనకి విత్ ఇన్ బడ్జెట్లో బర్త్డే అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎంత అయితే అమౌంట్ అవుతుందో దాంట్లో బై 4 చేస్తారు. సో ఆ మంత్లో 4 కిడ్స్ బర్త్డే ఉంది కాబట్టి 4 పేరెంట్స్ కలిపి మాట్లాడుకొని ఇలా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. చూసారు కదా పిల్లలు ఎంతలా అలా చేస్తున్నారో. ఐరిష్ పిల్లలైనా, ఇండియన్ పిల్లలైనా, ఏ పిల్లలైనా ఆ ఏజ్ గ్రూప్కి సేమ్ అల్లరి ఉంటుంది. బట్ పేరెంట్స్ ఒకసారి నో అనగానే వాళ్ళు కామ్ అయిపోతారు. అదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఇక్కడైతే కేక్ కటింగ్ జరుగుతుంది. ఆ 4 కిడ్స్ వాళ్ళేమట బర్త్డే జరుగుతున్న వాళ్ళు. ఇక్కడ మనలా బర్త్డేస్ అనగానే పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అట్లాంటిది ఏం ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఈవెన్ దో వాళ్ళు ఎంత రిచ్ అయినప్పటికీ చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటాను ఇప్పటివరకు చూసిన బర్త్డే పార్టీస్ అన్నింటిలో. ఇలా అందరూ కలిసి బర్త్డే సెలబ్రేట్ చేయడంలో ఏంటంటే, బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యే కిడ్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అవుతారు. అండ్ అటెండ్ అయ్యే పిల్లలు కూడా మనం ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గిఫ్ట్స్ జూనియర్ ఇన్ఫాంట్ నుంచి మేము మనీ అనేది ఇస్తాం గ్రీటింగ్ కార్డ్లో పెట్టి. సో దట్ వచ్చిన అమౌంట్ అంతా కలిపి ఆ కిడ్స్కి నచ్చిన గిఫ్ట్ అయితే వాళ్ళు కొనుక్కుంటారు. సో ఐర్లాండ్లో అది ప్రజు స్కూల్లో మేమైతే బర్త్డే పార్టీస్ అనేది ఇంత సింపుల్గా ఇంత హ్యాపీగా డెకరేట్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇది డండ్రా మాల్ పక్కనే ఉన్న మిలానో రెస్టారెంట్ మాట. సో ఇప్పుడైతే మేము డండ్రా మాల్ షాపింగ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ చూసారు కదా ఎంత రెస్టారెంట్. ఆ రోజు సండే కాబట్టి మార్నింగ్ బర్త్డే పార్టీ అయినంతసేపు ఆపి రెస్ట్ ఆఫ్ ద టైమ్ రెస్టారెంట్ యాజ్ యూజువల్ జరుగుతుంది. సో ఇది డండ్రా మాల్ మాట. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ డబ్లిన్. వీడైతే పాపం టైర్డ్ అయిపోయి ఎస్కలేటర్ మీద అలా కూర్చున్నాడు. అండ్ ఇదంతా క్రిస్మస్ డెకరేషన్ అనమాట. యూజువల్గా ఏంటంటే మాకు జాన్ ఫస్ట్ వీక్లో అలా క్రిస్మస్ డెకరేషన్ అనేది తీసేస్తారు. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఆ ఫెస్టివ్ థీమ్ ఉంచడం కోసం జాన్ ఎండ్ వరకు ఈ క్రిస్మస్ డెకరేషన్ అనేది ఆల్ ఓవర్ డబ్లిన్ ఉంచారన్నమాట. ఇక్కడ చూడండి, ప్రజు కొంచెం సమాజ సేవ ఎక్కువ మాట. మాతో చెప్పకుండా అలా వెళ్ళిపోయామని పిలిచి మరీ మనీ ఇస్తున్నాడు. సో ఇక్కడే డండ్రం పక్కన ఐస్ స్కేటింగ్ అనేది ఒకటి ఉంది. సో ఇండోర్ ఐస్ స్కేటింగ్. సో అక్కడ కూడా వెళ్ళామట. ఎక్కువ ఐర్లాండ్లో స్నో అనేది చాలా రేర్గా పడుతుంది. కంట్రీ సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకైతే డబ్లిన్లో చాలా తక్కువ ఉంటుంది. సో ఇలా ఆర్టిఫిషియల్గా ఇదైతే ఎవ్రీ ఇయర్ పడతారు. సో అక్కడి నుంచి మేమైతే ఐకియాకి వచ్చేసాం. బట్ నాకు రికార్డ్ చేసే ఓపిక అస్సలు లేదు, చాలా టైర్డ్ అయిపోయాను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఐకియా అండ్ పక్కనే ఉన్న డెకాథ్లాన్ కూడా రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో ఇలా వీడియోలో నా డిఎంఎల్ చేయడానికి ట్రై చేశాండి. ఐ హోప్ మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే ఇంకా ఎన్నో ఐర్లాండ్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఐర్లాండ్లో చూడాల్సిన ప్లేసెస్తో వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఆ ఇల్లులన్నీ చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో. ఐర్లాండ్ అంటేనే ఒక పీస్ఫుల్ కంట్రీ అని చెప్తాను.